అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పహల్గాం ఉగ్రదాడిపై యావత్ దేశం మండిపడుతోంది. ఉగ్రవాదానికి మూల కేంద్రమైన పాక్ దుశ్చర్యని ఎండగడుతూ భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పాక్ సైతం భారత నిర్ణయాలకు ప్రతీకార నిర్ణయాలతో తెగబడుతోంది. ఆ దేశ నాయకులు ప్రముఖులు మాత్రం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని, భారత్ అనవసర ఆరోపణలు చేస్తోందని అంటున్నారు. అంతేకాదు ఉగ్రదాడిని భారత సైన్యం ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించాడు. కశ్మీర్లో మీకు 8 లక్షల మంది సైన్యం ఉంది కదా, అయినా ఈ దాడి ఎందుకు జరిగింది? మీ సొంత ప్రజల్నే మీరు కాపాడుకోలేకపోయారని భారత దళాలను తక్కువ చేసి మాట్లాడాడు. అంతటితో ఆగకుండా ఈ దాడిపై భారత మీడియా స్పందించిన తీరును కూడా ఎద్దేవా చేశాడు. అఫ్రీదీ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. భారతదేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మా సైన్యాన్ని అంటావా అంటూ భారతీయులు విరుచుకుపడుతున్నారు. అఫ్రీదీకి భారత్ క్రికెటర్ శిఖర్ ధావన్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కార్గిల్ యుద్ధంలో మేం మీ దేశాన్ని ఓడించాం, అది మర్చిపోయారా? వీరు ఇప్పటికే పతనం అయిపోయారు, ఇంకా ఎంత దిగజారుతారు? అర్ధరహితమైన వ్యాఖ్యలు చేయడం మానేసి మీ దేశ పరిస్థితి మెరుగుపరిచే దిశగా ఆలోచించండి. భారత సైన్యం పట్ల మేము గర్వంగా భావిస్తున్నాం. భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ శిఖర్ ధావన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి అఫ్రీదీ నోరు మూయించాడు. ఇలా అఫ్రీదీనే కాదు, ఆ దేశ మంత్రులు, నాయకులు, క్రికెటర్స్ భారత్పై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఆ దేశ టీవీ ఛానల్స్ లో భారత్కు వ్యతిరేకంగా ప్రసారాలు చేయడంతో పాటు రచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అందుకే పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై భారత్ సోమవారం వేటు వేసింది. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై నిషేధం విధించింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై నిషేధం విధించింది. భారత్ వేటు వేసిన ఛానళ్లలో మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ కూడా ఉంది. అంతకంటే ముందే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతా నిలిపివేసింది. పాక్ ఎన్ని మాటలన్నా ప్రభుత్వం నుంచి మాత్రం నిశితంగా గమనిస్తూ ప్రతీకార చర్యకు సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ భారత్ నుంచి పడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.